ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో మేలులు పొందుతున్నారని కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 57వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. ఏ సమయంలో రాస్తున్నాడు అని కనుక మనం చూస్తే ఆ కీర్తనలోనే 57వ కీర్తన పైన ఆ చిన్న అక్షరాలతో రాయబడిన మాటలున్నాయి. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. దావీదు సౌలు చేత తరంబడుచున్నాడు. ఆ తరంబడే క్రమంలో ఆ పరిస్థితుల్లో దేవునిని శరణుచొచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ నీ రెక్కల నీడన నేను శరణుచొచ్చినాను అని చెప్తూ ఉన్నాడు మొదటి వచనంలో. ఈ ఆపదలు తొలగిపోయే వరకు అనే మాటను అక్కడ గమనిస్తాం. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను నీ శరణుచొచ్చినాను ప్రభువా అంటూ మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు. దావీదు సౌలు చేతిలో నుండి తరంబడుతున్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడా కూడా కొంతైనా నిరాశ నిస్పృహకు లోను కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే, దేవా ఈ ఆపదలు తొలగిపో వరకు నీ శరణుచొచ్చినాను అనుటలో దావీదు ఉద్దేశం ఏంటంటే, ఈ ఆపదలు తొలగించే దేవుడవు నీవు మహోన్నతుడైన దేవుడవు కనుక నీ వైపు మాత్రమే చూస్తున్నాను అనేటువంటి విశ్వాసపు వైఖరి, విశ్వాసపు దృక్పథాన్ని దావీదు కలిగి ఉన్నాడు. నా కార్యము సఫలము చేయు దేవుడు నా దేవుడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. ఒకవైపు ఈ బాధలు తొలగిపో వరకు నేను శరణుజొచ్చినానని చెప్తూ, మరొకవైపు ఈ కార్యము సఫలమయ్యేంత వరకు నీ సన్నిధిలో నేను మొర్రపెడుతున్నాను ప్రభు అంటున్నాడు. నిరీక్షణ కోల్పోనటువంటి విశ్వాసపు స్థితి దావీదులో ఉంది. నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద మాత్రమే గురిని నిలిపినటువంటి స్థితి దావీదు విశ్వాసపు స్థితి. కనుక మన జీవితాల్లో కూడా ఏదైనా అననుకూలత, ఏదైనా మనం ఊహించనిది జరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం అలవర్చుకోవలసినటువంటి విశ్వాసపు శైలి ఏంటి అనంటే, ఇదిగో దావీదు కలిగినటువంటి విశ్వాసపు దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఆపదలు తొలగించే దేవుడవు, నా కార్యాలు సఫలం చేయు దేవుడవు కనుక దేవుని వైపు చూస్తూ దావీదు వలె అలాంటి విశ్వాసపు దృక్పథాలను మనం అలవర్చుకుంటూ దేవుని వైపు చూస్తూ, ఏ ఆపదలు మన చుట్టూ ఉన్నప్పటికీ, ఏ అననుకూలతలు మన చుట్టూ ఉన్నప్పటికీ, ఎలాంటి నిరాశ నిస్పృహ అలుముకున్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ తొలగించే దేవుడు, ఆ పరిస్థితులన్నిటి నుండి మనను విడుదలిచ్చే దేవుడు, మన కార్యాలను సఫలం చేసే దేవుడు. ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే సమాధానాలు పొందుకుంటూ మన విశ్వాస జీవితంలో ఇంకా మెరుగైన స్థితిలోనికి ముందుకు కొనసాగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, నువ్వు మహోన్నతుడమైన దేవుడవు, మా కార్యాలను సఫలం చేయు దేవుడవు. ఇదిగో దావీదు చేసిన ప్రార్థనను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. నా దేవా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ శరణుచొచ్చినాను అని పలుకుతున్నాడు ప్రభా. నా దేవా, నిజమే ప్రభా, మా జీవితాలలో కూడా దావీదు వంటి విశ్వాసపు శైలిని మేము అనుసరించగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. దావీదు వంటి విశ్వాసపు దృక్పథాలను మేము అలవర్చుకొనగలిగినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీ కృపగలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.